ఓం నమః శివాయ ఓం నమః శివాయ నమ నమో పుణ్యలింగేశ్వరాయ. ఓం నమః శివాయ ఓం నమః శివాయ నమో నమో పుణ్యలింగేశ్వరాయ. నమః శివాయ ఓం నమః శివాయ నమ నమో పుణ్యలింగేశ్వరాయ. ఓం నమః శివాయ ఓం నమః శివాయ నమ నమో పుణ్యలింగేశ్వరాయ. శివుడు 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 శ్రీకరుడు, భవహరుడు భవుడు హరుడు శుభకరుడు. శివుడు 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 శ్రీకరుడు, భవహరుడు భవుడు హరుడు శుభకరుడు. జయకరుడు మురహరుడు శంకరుడు భక్తవ శంకరుడు. పుడమినుద్ధరించువాడు పుణ్యలింగేశ్వరుడు. ఓం నమః శివాయ ఓం నమః శివాయ నమో నమో పుణ్యలింగేశ్వరాయ. నమస్కారం, నా పేరు డాక్టర్ ఎం నవీన్ కుమార్, అసిస్టెంట్ ప్రొఫెసర్, డిపార్ట్మెంట్ ఆఫ్ సోషల్ వర్క్, మహాత్మా గాంధీ యూనివర్సిటీ. నాతో పాటు ఎంఎస్డబ్ల్యూ ఫస్ట్ ఇయర్ చదువుతున్నటువంటి విద్యార్థులు ఈరోజు అమ్మా నాన్న అనాథాశ్రమానికి రావడం జరిగింది. సో మేము నల్గొండ నుంచి ఈరోజు ఇక్కడికి కార్యక్రమాన్ని ఎంచుకోవడానికి, ముఖ్యంగా ఈ ఆర్గనైజేషన్ విజిట్ చేయడానికి ముఖ్యమైన ప్రధాన ఉద్దేశం ఏంటంటే, ఎంఎస్డబ్ల్యూ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ వాళ్ళ యొక్క కోర్సులో భాగంగా క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి వివిధ స్వచ్ఛంద సంస్థల్ని విజిట్ చేయడం జరుగుతుంది. సో వివిధ స్వచ్ఛంద సంస్థల్లో భాగంగా ఈరోజు అమ్మా నాన్న అనాథాశ్రమాన్ని ఎంచుకోవడం జరిగింది. ఇది మా యొక్క విజిట్లో మొదటి విజిటు. ఇక్కడికి ఉదయం మేము 10 o'clock వచ్చి టెంపుల్ అంతా కూడా చూసిన తర్వాత ఇక్కడికి ఆశ్రమానికి రావడం జరిగింది. ఆశ్రమానికి ముందు గురూజీ గారితో కూడా ఒకసేపు వారితో మాట్లాడడం జరిగింది. వారు చాలా విషయాలు కూడా మాకు మాలో ఉన్నటువంటి సందేహాలు అన్నిటి కూడా నివృత్తం చేయడం జరిగింది. మాకు మంచి చక్కని సలహాలు సూచనలు కూడా ఇవ్వడం జరిగింది. విద్యార్థులందరూ కూడా చాలా ఇన్స్పిరేషన్ చేయడం జరిగింది. తర్వాత ఆశ్రమంకి వచ్చిన తర్వాత ఆశ్రమంలో ఉన్నటువంటి 3 floors కూడా ఇక్కడ ఉన్నటువంటి అనాథాశ్రమాలని విజిట్ చేయడం జరిగింది. ఈ అభాగ్యుల గురించి ఈ అమ్మా నాన్న అనాథాశ్రమం ఎంతో కొన్ని సంవత్సరాలుగా చాలా కష్టపడి పనిచేస్తుంది. ఈ ఆశ్రమంలో ముఖ్యంగా మేము అంటే ఒక ఉపాధ్యాయుడిగా, నాతో పాటు వచ్చినటువంటి విద్యార్థులుగా మేము తెలుసుకుంది ఏంటంటే, దాదాపు ఒక ఆశ్రమం అంటే కొద్దిమంది మాత్రమే ఉంటారు, ఆశ్రమాన్ని రన్ చేస్తుంటారు. దాదాపు ఒక 600 మంది మహిళలు, తర్వాత దాంతోపాటు మగవాళ్ళు, వీళ్ళందరినీ కూడా ఇక్కడ ఉంచి, వీళ్ళందరూ కూడా మెంటల్గా డిస్టర్బ్ అయినటువంటి వాళ్ళు, వీళ్ళందరినీ ఒకే చోట ఉంచి వాళ్ళకి కావాల్సినటువంటి అన్నీ కూడా, అంటే హెల్త్ కావచ్చు, వాళ్ళకి కావాల్సినటువంటి సేఫ్టీ కావచ్చు, వాళ్ళకి కావాల్సినటువంటి ఆధ్యాత్మిక కావచ్చు, వాళ్ళకి కావాల్సినటువంటి ఎక్సర్సైజెస్ కావచ్చు, యోగా కావచ్చు, మంచి పీస్ ఆఫ్ మైండ్ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి బిల్డింగ్లో ప్రతి ఫ్లోర్లో కూడా మెయింటెనెన్స్ కావచ్చు, కేర్ టేకర్స్ కావచ్చు, డాక్టర్స్ కావచ్చు, నర్సులు కావచ్చు, తర్వాత స్టాఫ్ కావచ్చు, అన్నీ చాలా చక్కగా ఉన్నాయి. నిజంగా ఒక కుటుంబంలాగా, వాళ్ళకి ఒక ఆత్మీయ బంధువులాగా ఉండి వాళ్ళ యొక్క మంచి చెడులను చూసుకొని వాళ్ళని మళ్ళీ యథావిధంగా వాళ్ళని తీసుకువచ్చే ప్రయత్నం ఎంతో నిర్విరామంగా కొనసాగుతుంది. సో వీటన్నిటికీ చూసిన తర్వాత పిల్లలు కూడా చాలా నేర్చుకోవడం జరిగింది. నిజంగా ఈ సమాజంలో ఇలాంటి సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు ఇంతమంది ఉన్నారా, వీళ్ళ కోసం ఒక అమ్మా నాన్న అనే అనాథాశ్రమం ఉందా, ఇంత కష్టపడి ఇక్కడ పనిచేస్తుంది. రేపు భవిష్యత్తులో కూడా విద్యతో పాటు, చదువుతో పాటు, రేపు ఎక్కడైనా ఏ రంగంలో వెళ్ళినా కానీ సమాజంలో ఇలాంటివంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నటువంటి అభాగ్యులు ఉంటే ఖచ్చితంగా అమ్మా నాన్న అనాథాశ్రమంలో చేర్చి వాళ్ళని మంచి వాళ్ళుగా తయారు చేసి, కనీసం నేను ఒక్కరినైనా ఒక మంచి వ్యక్తిగా తయారు చేసి మళ్ళీ తిరిగి వాళ్ళ కుటుంబంతో మాలాగా సమాజంలో బ్రతికే విధంగా, వాళ్ళు అనాథాలుగా ఉండొద్దు, ఒక కుటుంబంతో బ్రతికే విధంగా వాళ్ళ కోసం ప్రయత్నం చేస్తారని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి గురూజీ శంకర్ గారికి నా మనస్ఫూర్తిగా, వారితో పాటు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ యొక్క మొత్తం యాజమాన్యం అందరూ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుసు. ధన్యవాదాలు. జై శ్రీరామ్. రామకృష్ణ, నేను ఫస్ట్ ఇయర్ ఎంఎస్డబ్ల్యూ చదువుతున్నాను. నేను మహబూబ్ నగర్ నుంచి వచ్చిన, ఇది ఫస్ట్ విజిట్ ఎంఎస్డబ్ల్యూలో. సో నేను ఏమనుకున్నా అంటే, అనాథ ఆశ్రమం అంటే ఏదో చిన్నగా ఉంటుంది, ఏదో లైట్లే అనుకున్నా, కానీ ఇంత మెయింటెనెన్స్ చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కృతజ్ఞతలు తెలుపుతున్నాయి. ఎందుకంటే మన ఇంట్లో ఫ్యామిలీలను పోషించాలని చాలా కష్టం. ఇలాంటి వాళ్ళు చేసే పనిలో కానీ మనం చాలా ఓపిక ఉండాలి. ఓపిక మనకి చాలా ముఖ్యం. సో ఇక్కడ చూస్తుంటే నాకు ఇక్కడనే ఉండాలనిపిస్తుంది. చాలా బాగుంది నిజంగా. అంటే ఇలా మన ఇల్లు కూడా ఇలా ఉండదు నాకు తెలిసి. ఇంత మంచి
ఇలా చేస్తున్నందుకోసం చాలా ధన్యవాదాలు అందరికీ. ఈ అవకాశం ఇచ్చిన మా సార్కి, మీ ఇక్కడ ఉన్న ఆధ్వర్య అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు లావణ్య. నేను వరంగల్ నుంచి వచ్చాను. నేను ఇక్కడ మహాత్మా గాంధీ యూనివర్సిటీలో MSW ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. అసలు నేను దేవుని నమ్మడం, నేను నమ్మను ఎక్కువ. ఎక్కడికి వెళ్ళినా నేను దేవుని కూడా దండం పెట్టుకుని అలాంటి ఏమి ఉండవు. అప్పుడు పెట్టుకునేదాన్ని. ఎప్పుడు మా ఇంట్లో కష్టాలు వస్తూనే ఉంటాయి. అందుకే నేను దేవుని నమ్మడం మానేశాను. కానీ ఇక్కడికి వచ్చాక అనిపించింది దేవుడు ఇన్ని రూపాలలో ఉంటాడా, ఇప్పుడు మన వెనకనే ఉంటాడా అని చెప్పి అనుకున్నాం. గురుజీ దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ నా చాలా ప్రాబ్లమ్స్ సాల్వ్ అయ్యాయి. దేవుని నమ్మాలి, ఇప్పుడు మనతోనే ఉంటాడు. అమ్మ నాన్న రూపంలో కూడా నేను దేవుని నమ్మేదాన్ని కాదు, అమ్మ నాన్న రూపంలో నమ్మేదాన్ని. ఇప్పుడు అమ్మ నాన్నతో పాటు దేవుని కూడా నమ్మాలని అనుకుంటున్నాను. మళ్ళీ పైకి వెళ్ళాక కూడా అసలు చెప్పాలంటే మాకంటే బాగా ఇంగ్లీష్ వాళ్ళే మాట్లాడుతున్నారు. మళ్ళీ ఇక్కడ చాలా అంత పీస్ఫుల్గా, అంత క్లీన్, అంత నీట్గా చాలా బాగుంది. నేను ఫస్ట్ టైం విజిట్కి వచ్చాను. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మళ్ళీ నేను అనుకునేది ఏంటంటే దేవుడు ఒక్క రూపంలోనే కాదు, ఇంతమంది రూపాలలో కూడా ఉంటారని అనుకున్నాను. థ్యాంక్ యూ ఫర్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ.